హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నేను మీ దివ్య. ఈరోజు కథ ఆ అడవిలో పార్ట్ 3. రచయిత శివ. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అలా తన భయాన్ని శ్రావణ్తో చెప్తాడు అరవింద్. వాళ్ళు ఏదో చనిపోయారని మనకి అలా జరుగుతుంది అంటావేంటి? ఈ అరణ్యంలో ఉన్న నిధుల కోసం కూడా ఎవరూ రాకూడదని అలా తప్పుడు ప్రచారాలు వింటే అలా భయపడి ఆగిపోతారని అలాంటివి స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు మనకి దొరికిన ఈ వజ్రాలతో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. మన కుటుంబ సభ్యులతో సంతోషంగా అంతా గడపచ్చు. ఈ డబ్బుతో మనం జీవితాంతం కష్టపడకుండా సంతోషంగా బ్రతికేయచ్చు. చెప్పు, కళ్ళ ముందు మెదిలే ఆ సుందర జీవితాన్ని మర్చిపోయి ఇదంతా ఇక్కడే వదిలేద్దామంటావా అన్నాడు శ్రావణ్. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ అదేదో పగటి వేళల్లో వచ్చేవాళ్ళంగా ఇలా అర్ధరాత్రులు రావాలా అని అరవింద్ అతన్ని ప్రశ్నించాడు. మనం ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమీ అత్తారిల్లు కాదు. అసలు ముందు దొంగచాటుగా ఈ అడవిలో నిధుల కోసం చొరబడ్డాము అని అటవీ శాఖ అధికారులకు గనక తెలిస్తే పోలీసులకు పట్టించి మక్కలు విరగొట్టిస్తారని ఇలా అర్ధరాత్రి పూట ఈ మన్యంలోకి రావాల్సిన అవసరము వచ్చింది. ఎప్పటికైనా తమరకు అర్థమైందా? ఊరికే అడిగినదే అడిగి మా బుర్ర తినకు అంటూ గోవింద్ అతనికి సమాధానం ఇచ్చాడు. అరే అరవింద్, నువ్వు ఈ మట్టి వైపుకి టార్చ్ వేసి వెలుగు చూపిస్తూ ఉండు. నేను ఇందులో ఏమైనా రంగురాళ్ళు కానీ దొరుకుతాయేమో వెతుకుతాను అని చెప్పి అందులో శ్రావణ్ వెతకడం మొదలుపెట్టాడు. అలా ఒక 20 నిమిషాల పాటు దీర్ఘంగా ఆ తీసిన మట్టిని జల్లెడ పట్టి వెతుకుతూ ఉండగా ఎట్టకేలకు ఓ 3 రాళ్ళు మాత్రం మెరుస్తూ కనిపించాయి అతనికి. వాటిని చూసి తను ఆనందం పట్టలేక, ఈరోజు మన పంట పండిందిరో, వజ్రాలన్నీ మనకే దొరికాయి అంటూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్కి కూడా వాటిని చూపించాడు. వాటిని చూసిన తర్వాత మిగిలిన 2 మొక్కల్లో కూడా ఆ సంతోషం ఉట్టిపడింది. అరే, మీరు అనుకున్నట్లుగానే మొత్తానికి వజ్రాలు మనకు దొరికాయి కదా, ఇవి చాలు, ఇంతటితో ఆపేసి వెళ్ళిపోదాం. అసలే మన చుట్టూ ఉన్న ఈ చీకటిని చూస్తుంటేనే ఇంకెవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దయచేసి నా మాట వినండి, ఏదో జరగబోతుంది అంటూ భయపడుతూ ఆ ఇద్దరితో అన్నాడు అరవింద్. నువ్వు అక్కడివి, ఊరుకో బాబు, మనం మళ్ళీ ఇక్కడికి రాలేము. ఇప్పుడే మనకి ఇంకా మరికొన్ని దొరుకుతాయేమో చూద్దాం. మరిన్ని దొరికితే మనకి తిరుగు ఉండదు అంటూ ఇంకా లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు గోవింద్. శ్రావణ్గా, నువ్వైనా చెప్పరా వాడికి, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం ప్రమాదం. ఇందాక మీకు చెబితే భయపడతారని ఓ విషయం చెప్పడం లేదు. నువ్వు ఆ మట్టిలోకి చేతులు పెట్టి వజ్రాల కోసం వెతుకుతూ ఉన్న సమయంలో మన ఎదురుగా ఉన్న ఆ చెట్ల దగ్గర ఏదో అలికిడైతే అటువైపుకి చూసా. ఆ చీకట్లో ఏదో మన వైపే చూస్తున్నట్లుగా కనిపించింది. నాకెందుకో మనమంతా ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది. ఈ అడవిలో మనం కాకుండా ఇంకేదో ఉంది. నా మాట వినండి, రా, మనం వెంటనే దీన్ని వదిలేసి వెళ్ళిపోదాం అంటూ అరవింద్ మిగిలిన వారిని హెచ్చరిస్తూ కంగారు పడ్డాడు. వచ్చిన దగ్గర నుంచి ఇలా చెప్పి కాల్చుకు తింటున్నాడు. రే, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నమ్మలేదని ఇప్పుడు ఇంకొక కట్టుకథ చెప్పి మమ్మల్ని భయపెడదామని నిర్ణయించుకుని మొదలుపెట్టావా? నీకు దండం పెడతా, కాసేపు ఆ సోది కాస్త ఆపరా. నువ్వు నీ నస భరించలేకపోతున్నావు. మా పనిని చేయనివ్వు అంటూ గోవింద్ అతని మీద కోపడ్డాడు. నేను చెప్పేది కథ కాదు, నిజంగానే నేను చూసినప్పుడు అదే చెట్ల దగ్గర నాకేదో కనపడింది అంటూ అరవింద్ మొత్తుకుని వారికి మొరపెట్టుకున్నాడు. అవునా? అయితే ఈ అడవి గురించి నీకు ఇంకేం తెలుసో అది కూడా చెప్పాడు. నువ్వు చెప్పేదాన్ని బట్టి మనము ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అనేది డిసైడ్ చేస్తాము, సరేనా అన్నాడు గోవింద్ వెటకారంగా. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా తాత అప్పట్లో ఈ అడవి గురించి కొన్ని విషయాలు నాకు చెప్పాడు. ఇక్కడ ఒకప్పుడు ఓ వేటగాడు కుందేళ్లను వేటాడదామని చీకట్లు అడవిని చుట్టుముట్టేసిన వేళ కుందేళ్లు నిద్రపోతూ ఉంటాయి, వేట కూడా సులభంగా ఉంటుంది అని అతను ఓ అర్ధరాత్రి ఈ అడవి లోపలికి వచ్చి కుందేళ్లను వేటాడి తిరిగి ఈ చోటు నుంచి వెనుక తిరుగుతూ ఉన్న సమయంలో అతను ఓ 2 అడుగులు ముందుకు వేయగానే ఒక మర్రి చెట్టు తన కంటపడింది. అది మాత్రం సాధారణ మర్రి చెట్టు కాదు అని అతనికి అర్థమయ్యింది. ఎందుకంటే అంత రాత్రి పూట కూడా ఆ చీకటిలో ఆ చెట్టు చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉందట. ఆ వెలుగులో మర్రి చెట్టు అంత దగ్గర నుంచి చూసిన తనకి భయంతో ఒక్కసారిగా అక్కడే ప్రాణం పోయిందట. దానికి తోడు అతను చూసిన ఆ మర్రి చెట్టుకి మొత్తం మనిషి పుర్రెలు వేలాడుతూ కనిపించాయంట. దానినే దయ్యాల మర్రి చెట్టు అని అంటుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం పూట ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుకుంటూ ఆ అడవి లోపలికి వచ్చాడు. అయితే అలా వాటిని మేపుతూ అనుకోకుండా అతను ఆ మర్రి చెట్టు దగ్గరకు చేరుకోగానే ఆ చెట్టు చూడడానికి ఎంతో భయాన్ని కలిగించే విధంగా కనబడుతూ ఉండటం చూసి ఆ గొర్రెలను తోలుకు వచ్చిన కాపరికి వణుకు మొదలైంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే రాత్రి ఆ వేటగాడు చూసిన విధంగా దానికి పుర్రెలు ఏమీ కనిపించలేదు. కానీ ఆ మర్రి చెట్టు కింద మాత్రం ఏదో ఓ మనిషి బొక్కబోర్లా పడుకుని ఉండడం చూసిన ఆ గొర్రెల కాపరి
ఎవరితను? మనుషులు తిరగని ఈ అడవిలోకి వచ్చి ఇక్కడ పడుకునున్నాడు. తనని లేపి ఎవరో ఏంటో అడుగుదామని మెల్లగా అతని దగ్గరకు చేరుకొని చూసేసరికి అక్కడ రాత్రి అడవిలోకి వచ్చిన ఆ వేటగాడి మొండం తల లేకుండా పడుందంట. దాన్ని అలా చూసి ఒక్కసారిగా నోట్లో నుండి మాట రాలేదు ఆ గొర్రెల కాపరికి. భయంతో వెంటనే అక్కడి నుంచి ఆ గొర్రెలను తోలుకొని తన ఊరిలోకి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తన గొర్రెలు చాలా వరకు చనిపోయి రక్తంలో పడి కొన ఊపిరితో ఉన్నాయి. అది చూసి భయంతో ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా తమ గ్రామం వైపుకి పరుగు అందుకున్నాడు. ఆ సమయంలో తన వెనక చెట్ల మీద నుండి ఏదో తనని తరుముతూ అతని వెంట పడుతూ వచ్చింది. ఆ గొర్రెల కాపరి అలా పరిగెడుతూ తన వెనక వచ్చే ఆ భయంకర రూపాన్ని కళ్ళారా చూసి ఆ భయంతో గొంతు చించుకొని ప్రాణాలు పోయేంత గట్టిగా అరుస్తూ ఇంకా వేగంగా పరిగెడుతూ ఆ అరుపును విని అప్పటి వరకు అతని వెనకాల వచ్చిన అది తన వెనక పడటం ఆగిపోయిందంట. అతను మాత్రం అలా పరిగెడుతూ చివరికి ఊళ్ళోకి వచ్చేసి భయపడుతూ అక్కడ ఉన్న జనాలకు ఆ జరిగిన సంఘటన గురించి చెప్పాడు. అయితే ఆ ఊర్లో ఉన్న ఒక 5గురు సభ్యులు మాత్రం ఆ చెట్టు ఎక్కడ ఉందో మాకు కూడా చూపించు, ఎక్కడైతే దాన్ని చూసావో మేము కూడా వచ్చి చూస్తాము, నువ్వు మాతో అన్నది నిజమే అయితే ఊళ్ళో ఉండే ఆ జనాలందరినీ వెంటబెట్టుకెళ్ళి దాన్ని అంతు తెలుద్దాం అని ఆ గొర్రెల కాపరి రాను రాను అక్కడికి వెళ్ళడం ప్రమాదకరమని చెప్తూ ఉన్నా కూడా అతనిని బలవంతంగా వెంటబెట్టుకుని ఆ అడవిలోకి తీసుకెళ్లారు. ఆ అడవిలో వారంతా అలా ముందుకు వెళుతూ ఉన్న సమయంలో అడవిలో ఉండే చీకట్లోంచి ఒక్కసారిగా నేను కూడా మీతో వస్తున్నా అంటూ ఓ గొంతు ఆ అడవి మొత్తం దద్దరిల్లేలా వినిపించింది. అంతే, ఆ వెళ్ళిన వారు ఆ తర్వాత ఇప్పటికీ వాళ్ళు తిరిగి రాలేదు అని విన్నాను. కానీ వాళ్ళు ఏమైపోయారో కూడా ఇప్పటికీ తెలియదని జరిగిందంతా చెప్పాడు అరవింద్. వామ్మో, ఏందిరా నువ్వు చెప్పేది? వింటుంటే భయంతో మాకు ఇక్కడ బాడీలో ఉండే కోశాలు కదిలిపోతున్నాయి. అసలు ఇలాంటి దెయ్యాల కథలు నీకు ఎలా వస్తాయి? అది సరే కానీ ఇంతకు వాళ్ళందరినీ ఏది చంపి ఉంటుంది? నిన్ను ఒకటి అడగడమే మర్చిపోయాను. ఆ గొర్రెల కాపరికి ఈ అడవిలో ఏం కనిపించి ఉంటుంది? ఎందుకని తను అంత భయపడ్డాడు? మనం ఈ వజ్రాలు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇప్పుడు నువ్వు చెప్పిన ఇదే కథతో ఓ మూవీ నేనే తీస్తాను, బ్లాక్ బాస్టర్ అవుతుంది. అయినా ఈరోజు నువ్వు మమ్మల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకున్నావు. అసలు నీకు ఇలాంటి కథలను చెప్పి నేను పిరికివాడిగా మార్చాడే తనని అనాలి ముందు అంటూ ఆ గొయ్యిలో ఉన్న గోవిందుడు సెటైర్ వేశాడు. రే, నేను చెప్పేది కథ కాదు, నిజంగా ఈ అడవిలో జరిగిన ఒక యథార్థ సంఘటన అది. ఆ గొర్రెల కాపరి ఆ రోజు ఏం చూశాడో నాకైతే అస్సలు తెలియదంటూ ఆ అరవింద్ బాగా భయపడ్డాడు. ఇదంతా విని పక్కనే ఉన్న శ్రావణ్ మాత్రం అరవింద్ భుజం మీద చేయి వేసి, రే మావా, మనకు ఇప్పుడు 8 వజ్రాలు దొరికాయి. ఇంకొక 2 దొరికిన వెంటనే నీ మాట ప్రకారమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా అంటూ అతనికి శ్రావణ్ సర్ది చెప్పాడు. తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా ఈ అడవిలో ఒంటరిగా వెనక్కి వెళ్ళడానికి భయం వేసి తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నట్టుగా తల ఊపాడు అరవింద్. కానీ కింద ఆ గోతిలో ఉన్న ఆ గోవింద్ మాత్రం చాలాసేపటి నుంచి గుణపంతో మట్టిని తవ్వుతూ ఉండగా చివరికి తనకి చిరాకు వచ్చి ఒక్కసారిగా భూమిలోకి తన గుణపాన్ని ఎంతో బలంగా దించాడు. అంతే, అలా దించగానే ఠాంగ్మని ఆ నేల అడుగున ఏదో పెట్టే ఉన్నట్లుగా శబ్దం వచ్చింది. రే శ్రావణ్, అరవింద్, మీ ఇద్దరూ ఒకసారి ఇటు వచ్చి కాస్త దీన్ని చూడండి, లోపల ఏదో తగులుతుంది అంటూ ఆ పక్కనే ఉన్న తన 2 స్నేహితులను తన దగ్గరకు పిలిచాడు. ఒకవేళ అవి బంగారంతో నిండిన పెట్టలేమో, ఈ అడవి నిండా గుప్త నిధులు ఉన్నాయి అని విన్నాను. అయితే ఆ నిధి ఇదే చోటులో పాతిపెట్టబడిందేమో. మొత్తానికి అది మన చేతిలోకి రావాలని రాసిపెట్టినట్లుంది. ఈరోజు ఎందుకో మన అందరినీ అదృష్టం వెంటాడుతూ ఉంది కదా అని సంతోషం పట్లక శ్రావణ్ పొంగిపోయాడు. అదృష్టం ఒక్కటే కాదు, మరేదో కూడా ఇక్కడ మన ముగ్గురిని వెంటాడుతోంది అన్నాడు అరవింద్ మెల్లగా. నీ గొనుగుడు పక్కన పెట్టరా అడ్డగాడిదా. అరే శ్రావణ్, కాస్త నువ్వు కూడా ఈ గొయ్యి లోపలికి దిగు, ఇద్దరం కలిసి త్వరగా దీన్ని బయటకు తీసేద్దాం. బాబు అరవింద్, నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు అంటే, ఏం చేయకుండా మాకు లైట్ చూపించు, అది చాలు అన్నాడు గోవింద్. సరే మావా, కిందకు వస్తున్నా అంటూ శ్రావణ్ కూడా వెంటనే అందులోకి దిగేసి గోవింద్తో కలిసి ఆ గొయ్యని మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు. పైన ఉన్న అరవింద్ మాత్రం వీళ్లకు లైట్ చూపిస్తూ ఉన్నాడు. అలా ఓ అరగంట పాటు తీవ్రంగా పెరుగులాడిన తర్వాత ఆ పెట్టు చుట్టూరా పేరుకుపోయిన మట్టిని తీయగానే వారి కళ్ళకు ఓ ఇనపెట్టె కనిపించింది. ఇదేమిరా బాబు, ఇంత పెద్దగా ఉంది. రే శ్రావణ్గా, మనం దీన్ని పైకి తీసుకెళ్ళాం కాబట్టి ఈ గొయ్యలోనే ఈ ఇనపెట్టెను తెరిచి అందులో ఉన్న బంగారం మొత్తం పైకి చేరేసేసి
దీన్ని ఇక్కడే వదిలేద్దాం, ఏమంటావు అని గోవింద్ అనగానే, కరెక్ట్ ఐడియా, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అని ఆ శ్రావణ్ తల ఊపాడు. ఇద్దరూ కలిసి ఆ గొయ్యి లోపల ఇరుక్కుని ఉన్న పెట్టెని కాస్త పైకి లాగి దాని దాని తాళం తెరవడానికి ప్రయత్నించారు. కానీ దాని తాళం బాగా తుప్పుపట్టి బిగుసుకుపోయి ఉండడంతో అది ఎంతకు తెరుచుకోలేదు. దాంతో చిరెత్తుకొచ్చిన శ్రావణ్, అరే ఆ గుణపం నాకు ఇవ్వు అంటూ గోవింద్ దగ్గర ఉన్న దాన్ని తాను తీసుకుని ఆ గుణపంతో 3 సార్లు పెట్టుకు ఉన్న తాళం మీద గట్టిగా కొట్టాడు. అంతే, ఆ దెబ్బకు ఇనుప తాళం కాస్త విరిగి పక్కన పడింది. సంతోషం పట్టలేక మెల్లిగా ఆ పెట్టె ఎదురుగా వచ్చిన ఇద్దరు మెల్లగా దాన్ని తెరిచి చూసేసరికి ఒక్కసారిగా శ్రావణ్ ఇంకా గోవిందులకు భయంతో గుండె ఆగినంత పనయింది. కానీ ఆ పెట్టె తెరిచి చూడగానే అందులో ఓ దారుణమైన స్థితిలో కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉన్న ఒక మనిషి అస్థిపంజరం కనిపించింది ఆ ఇద్దరికి. అది చూడగానే ఒక్కసారిగా వారిలో ఆ భయం మొదలైంది. మరోపక్క దీన్ని చూసి వణుకుతూ ఉన్న గోవింద్, ఇదేమిట్రా ఇలా జరిగింది? రేయ్, మన అరవింద్ గారు చెప్పింది నిజమే, ఈ అడవిలో ఎక్కువసేపు ఉండడం మనకి మంచిది కాదనిపిస్తుంది. గోవింద్ బాగా బెదిరిపోయాడు. అవును, నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. వాడి మాటలు విని మనం ఇక్కడి నుంచి అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సింది. అరే అరవింద్, మమ్మల్ని క్షమించు. మొదటి నుంచి నువ్వెంతలా మాకు చెబుతూ ఉన్నా కూడా మేమే నీ మాటలు పట్టించుకోలేదని శ్రావణ్ కంగారు పడుతూ తన తల పైకెత్తి చూడగానే ఆ మట్టి కుప్ప మీద టార్చ్ లైట్ పడి ఉంది. కానీ ఆ చోటులో అరవింద్ మాత్రం లేడు. రే, ఎక్కడ వీడు? ఈ అడవిలో, అది కూడా ఇంత రాత్రే ఎక్కడికి పోయి ఉంటాడు అని పక్కనే ఉన్న గోవింద్ వైపు చూశాడు శ్రావణ్. నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు? మనం త్వరగా పైకి వెళ్ళి వాడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని ఇక ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఆ గొయ్యిలో నుంచి పడుతూ లేస్తూ చిన్నగా పైకి ఎక్కేశాడు గోవింద్. ఆ బయటకు రాగానే ఇంకా గొయ్యి లోపలే ఉన్న శ్రావణ్కి తన చేతిని అందించి తనని కూడా అందులో నుంచి పైకి లాగాడు. కింద పడి ఉన్న ఆ టార్చ్ తీసుకుని ఆ లైట్తో తమ చుట్టూ ఉన్న ఆ అడవి ప్రాంతం వైపుకి చూసి శ్రావణ్ అంతా వెతికి చూశాడు. కానీ వారికి అరవింద్ ఎక్కడా కనిపించలేదు. ఇంత రాత్రి ఒంటరిగా ఈ అడవులు ఎక్కడికి అని వెళ్ళుంటాడు అని గోవిందుని మళ్ళీ అడిగాడు. నువ్వు ఒకడివి, ఊరుకోరా. ఇంత చీకటి చూసి భయంతో ఏ ఒకటో రెండో వచ్చిందేమో, పని పూర్తి చేయడానికి తుప్పల చాటుకు పోయి ఉంటాడు. నువ్వేమి కంగారు పడకు, వాడు వచ్చేస్తాడు. అసలే గొయ్యి తవ్వి తవ్వి ఒళ్ళంతా పులుసైపోయిందంటూ కింద ఒక రాయి మీద కూర్చున్నాడు గోవింద్. చేసేదేం లేక శ్రావణ్ కూడా గోవింద్ పక్కన చేరి వజ్రాలను అమ్మిన తర్వాత ఆ వచ్చే వాటాల గురించి, అంత డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలి అని వాటి గురించి వారిద్దరూ ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. అలా మాటల్లో పడి చాలా సమయం వరకు వారు అడవిలో గడిపేశారు. అప్పుడు ఆ టైం చూస్తే రాత్రి 4 గంటలకు సమీపిస్తుంది. అరే శ్రావణ్, ఈ అరవింద్ గాడు ఇంకా రాలే. నాకెందుకో తేడా కొడుతుంది మావా. మనిద్దరం కలిసి ఈ అడవిలో వాడిని వెతికేసి తీసుకుపోదాం. దేనికి, నువ్వేమంటావు అని గోవింద్ అడిగాడు. అవును, ఇందాక అరవింద్ గారు చెబితే ఏమో అనుకున్నా, కానీ రాను రాను ఈ అడవిని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది అని శ్రావణ్ తనలోని ఉద్దేశాన్ని బయటపెట్టాడు. నాకు మాత్రం ఏమైనా హాయిగా ఉందనుకున్నావా? అసలు వాడు ఈ అడవి గురించి చెప్పినప్పుడు నాకైతే నా కింద మీద తడిసిపోయింది. నీ మీదొట్టు, మనం ఆ గొయ్యిలోకి దిగి మట్టిని తవ్వుతూ ఉన్నప్పుడు నా తల మీద నుంచి కిందకి కారుతున్న చెమటలు తుడుచుకుంటూ అలా పైకి చూసా. ఆ పైన ఎక్కడో చిటారు కొమ్మన ఏదో వ్రాలాడుతూ మనల్నే చూస్తూ కనపడింది. ఈ విషయం గురించి చెబితే అరవింద్ గాడు భయపడి గోలగోల చేస్తాడు. అందుకే దీని గురించి చెప్పి మిమ్మల్ని బెదరగొట్టలేదు. కానీ వాడు చెప్పినట్లుగా ఈ అడవిలో ఇంకేదో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. భయంగా ఉంది మావా. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటూ శ్రావణ్ని గట్టిగా పట్టుకున్నాడు గోవింద్. అరే భయపడకు, ధైర్యంగా ఉండు. ముందు వెళ్ళి ఈ అడవి లోపల మన అరవింద్ గాడు ఎక్కడున్నాడో వెతుకుదాం. ఇదిగో ఈ టార్చ్ లైట్ నువ్వు తీసుకోరా అని దానిని అతనికి చేతికిచ్చి ఆ చీకటి అడవికుండా ఎదురయ్యే ఆ పెద్ద పెద్ద చెట్లను దాటుకుంటూ ముందుకు కదిలాడు శ్రావణ్. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం ఒక్కడవే పోతావేంటి? ఆగ్రా, వస్తున్నాను అంటూ అతని వెనకే కంగారుగా గోవింద్ వెళ్ళాడు. వారిద్దరూ కలిసి అడవిలో తిరుగుతూ, అరవింద్ రే, ఎక్కడున్నావు? మాతో దాగుడు మూతలాడని చాలు, బయటకు వచ్చేయి. నువ్వు అన్నట్లుగానే ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం అంటూ అతని ఇద్దరు స్నేహితులు అరణ్యం లోపల వెతకడం మొదలుపెట్టారు. చాలాసేపటి వరకు ఇక ఎంత వెతికినా అరవింద్ జాడ మాత్రం కనిపించకపోవడం వలన అతని కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఆ దగ్గరలో ఉన్న ఒక పెద్ద బండరాయి మీదకు చేరారు. రే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతలా వెతికినా కూడా వీడు కనిపించట్లేదు. చేసేదేముంది, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని గోవింద్ నిరాశతో నేలవైపుకి చూశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇంత పెద్ద అడవిలో వాడిని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఏమైపోతాడు? అసలే పాపం వాడు చాలా భయం.
ఇక్కడ వాడికి జరగకుండా ఏమైనా జరిగితే ఆ బాధ్యులు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న మా అబ్బాయి ఎక్కడా అని మనల్ని అడిగితే వాళ్ళకు అప్పుడు ఏమని సమాధానం చెప్తాం? కాబట్టి మనం వాడిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. ఇద్దరం కలిసి ప్రతిసారి ఒకే వైపుకి వెళ్తే కుదరదు. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకుని అటువైపుకి వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. చెప్పింది అర్థమైందా? పిలిస్తే పలికేంత దూరంలో ఉండరా అని చెప్పి శ్రావణ్ కోపంగా అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. వీడొకడు నేనంటే చాలు ఒంటికాల మీద లేస్తాడు అనుకుని గోవింద్ తన దగ్గర ఉన్న టార్చ్ ఆన్ చేసి చుట్టూ జాగ్రత్తగా చూస్తూ ఆ చెట్ల మధ్య గుండా వెతుక్కుంటూ ఇంకా లోపలికి వెళ్ళాడు. అంత పెద్ద అడవిలో చీకటి రంగు వేసినట్లుగా ఉన్న ఆ కారు మబ్బుల కింద అక్కడక్కడ ఉన్న ముళ్ళ పొదలను జాగ్రత్తగా దాటుకుంటూ అరవింద్ ఎక్కడున్నావు? దయచేసి మాతో ఇలా ఆటలాడకు అంటూ కేకలేస్తూ ఉన్నాడు శ్రావణ్. అలా వెతుకుతూ ఉన్న సమయంలో చెట్ల మీద ఏదో అలికిడి అవ్వడం వలన గోవింద్ మెల్లగా ఆ టార్చ్ వేసి పైకి చూశాడు. పైన ఎక్కడో చెట్టు కొమ్మ మీద ఓ కోతి కూర్చొని అది తన వైపే చూస్తూ ఉంది. తూతు భయపడి చచ్చా, అది కోత ఇంకేదో అనుకుని దడుచుకున్నా అనుకుంటూ మళ్ళీ తన ముందు వైపుకి కదిలాడు. మరి శ్రావణ్ గోవిందులకు అరవింద్ దొరికాడా? వాళ్ళు క్షేమంగా అడవిని దాటారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.